నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే వరి, సన్న రకం వరి ఏపీ 567 గురించి. ఇది ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి మరి కొంతకాలం నుంచి ఇస్తున్న సన్న రకం వరి, సూపర్ ఫైన్ క్వాలిటీ. ఈ ఏపీ 567 రైతుల ఆదరణ ఎంతగానో పొందింది కాబట్టే ఇది రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా అత్యధికంగా దాన్ని కోరుకొని వర్షాకాలం బాగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ వరి యొక్క ఏపీ 567 యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఇది సన్న రకం, అది తినడానికి కూడా చాలా రుచికరంగా ఉండే బియ్యం కాబట్టి ఇది అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా దీన్ని ఎక్కువ కోరుకోవడానికి ప్రధాన కారణం కావచ్చు ఇది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సన్న రకం వరికి రైతుల నుండి మరియు వినియోగదారుల నుండి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్కి తగ్గట్టు కూడా మన ఏపీ 567 రకం కూడా సూపర్ ఫైన్ క్వాలిటీతోని వినియోగదారులకు కావాల్సినట్టుగా తినడానికి కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, కొనుగోలు మార్కెట్లో కొనుగోలు విషయంలో కూడా కావచ్చు, ముందుంటారు రైతు వ్యాపారులు ఈ 567 కొనుగోలు చేయడానికి. అయితే ఈ అధిక డిమాండు సన్న రకానికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ కూడా దానికి మద్దతు ధర ఇస్తుంది, అలాగే బోనస్ కూడా ఇస్తుంది. కాబట్టి సన్న రకం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈ ఏపీ 567 ఈ డిమాండ్కు తగినట్లుగా రైతులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏపీ 567 రకం నుండి పండించిన బియ్యం సన్నగా, పొడవుగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది వినియోగదారుల నుండి మరియు అధిక శాతం రైతుల నుంచి ఆదరణ పొందడానికి కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ ఏపీ 567 కొన్ని తెగుళ్లను తట్టుకునే శక్తి కలిగి ఉండటం చేత అన్ని తెగుళ్ల తీవ్రత నుంచి కూడా పంటను కాపాడుకునే అవకాశం ఉంది. ఈ ఏపీ 567 సన్న రకం బియ్యం మంచి రుచి కలిగి వండిన తర్వాత కూడా ఎక్కువ సమయం అన్నం పాడవకుండా ఉంటుంది కాబట్టి పాడవకుండా ఉండే సామర్థ్యం ఉండటం చేత కూడా దీని ప్రత్యేకత. సన్న రకం బియ్యానికి మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగే డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏపీ 567 అనే సన్నటి రకాన్ని మనం ఏషియన్ అగ్రి జెనెటిక్స్ ద్వారా మార్కెట్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏపీ 567 సాగు చేసే రైతులకు స్థిరమైన, ఖచ్చితమైన ఆదాయం అవకాశం రెండు ఉంటాయి. కాబట్టి ఈ ఏపీ 567 సాగు చేసే పద్ధతులు తెలుసుకుందాం. ఈ ఏపీ 567 సన్న రకం వరి సాగు చేయడానికి సాధారణ సాగు పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ముందుగా ఒడ్లు చల్లుకోవడానికి నారు పోసుకోవాలి కాబట్టి నారుమడి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ ఏపీ 567 10 కేజీలు ఈ బ్యాగుల్లో లభ్యమవుతాయి కాబట్టి ఈ 10 కేజీల నారుమడి కొద్దిగా పలసగా చల్లుకోవాలి. కాబట్టి నారుమడి పెద్దగా 1 ఎకరం నారుకి 10 కేజీలు కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి జనరల్గా 25 కేజీలు 30 కేజీలు వడ్లు ఎంతవరకు అయితే చల్లుకుంటామో అంత నారుమడి దీనికోసం సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకున్నప్పుడు ఈ నారుని ఈ 10 కేజీల వడ్లని 25 కేజీల 30 కేజీల వరి నారుమడిలో అంత ఎడల్పులో చల్లుకుంటాం కాబట్టి కొద్దిగా పలసగా చల్లుకోవాలి. ఏమవుతుందంటే ఇది పలసగా చల్లుకోవడానికి ఇది ముఖ్య కారణం ఏంటంటే నారు దంటు చేస్తుంది. కాబట్టి అప్పుడు ఈ సన్న రకం వడ్లు ఎప్పుడైనా నారు పలసగా చల్లుకున్నప్పుడు 1 పూస 2 పూసలు అంటే 1 మొక్క 2 మొక్కలే మనం వరి నాటు పెట్టేటప్పుడు దంటు చేయాలి. కాబట్టి నారు మనకి సరిపోతుంది. 10 కేజీల నారు 10 కేజీల వడ్లు ఎకరానికి ఈ రీసెర్చ్ బ్యాగులు సరిపోతాయి ఈ సన్న రకం. కాబట్టి నారు కొంచెం పలసగా పోసుకోవాలి. ఇది అధిక పిలకలు వచ్చే రకం కాబట్టి ఈ ఎక్కువ దుబ్బు కట్టే అవకాశం ఉంది. కాబట్టి నాటు కూడా దూరం ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇది దీని యొక్క ముఖ్య లక్షణం. ఏంటంటే ఇది విత్తనాలు నార్మల్లో చల్లుకునేటప్పుడే ఏదైనా ఫంగిసైడ్ M45 బావిస్టన్ కాంబినేషన్లో సాఫ్ అని దొరుకుతుంది. ఈ సాఫ్ అనే మందును పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ 10 కేజీ లోడ్లకి మంచిగా దట్టంగా పట్టించి చల్లుకున్నట్టయితే దాని తర్వాత వచ్చే తెగుళ్ళని కొంతమట్టుకి తట్టుకునే అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు తర్వాత వచ్చే తెగుళ్ళ బారిన పడకుండా కూడా మనం ఈ 567 అనే విత్తన రకాన్ని వరి నారిని కాపాడుకునే వాళ్ళం అవుతాం. అయితే ఈ విత్తన శుద్ధి వల్ల నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు
ఇందాక చెప్పినట్టుగా ఒక పూస 2 పూసలు, ఒక మొక్క 2 మొక్కలు నాటుకోవడానికి నారు కూడా దృఢంగా బలంగా పెరుగుతుంది కాబట్టి ఒక మొక్క 2 మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే వేరు వ్యవస్థ కూడా బాగా ఈ విత్తన శుద్ధి వల్ల వేరు వ్యవస్థ కూడా డెవలప్ అవుతుందని వ్యవసాయ నిపుణులు చెప్పున్నారు ఇంతకుముందే. కాబట్టి తప్పనిసరిగా 10 కేజీల ఒడ్లు చల్లుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, M45 లేదా మరియు బావిస్టోన్ కలిపి సాఫ్ అనేది దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఫంగిసైడ్ కలుపుకొని దాంట్లో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. కంపల్సరీ చేయాలి కూడా. నారు పలసగా చల్లుకుంటే మొక్కలు దృఢంగా పెరుగుతాయి కాబట్టి ఒక్కొక్క మొక్క నాటుకోవడానికి 2 మొక్కలు నాటుకోవడానికి బాగుంటుంది. అధిక పిలకలు ఏర్పడి దుబ్బు ఎక్కువగా కడుతుంది AP567 అనే రకం. తద్వారా అధిక దిగుబడి వస్తుంది. రీసెర్చ్ వరలో ఈ విధానం దిగుబడిలో తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. అయితే కావున రైతులు ఈ 20 నుంచి 25 రోజుల వయసు, 20 నుంచి 25 రోజుల నారుకి వయసు వచ్చినప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మొక్కలు ప్లాంటేషన్ చేసుకోవాలి. నారు పీకి నాటుకునేటట్టు ఉండాలి. 20 నుంచి 25 రోజుల నారు మాత్రమే నాటుకోవాలి. ఇలా నాటుకున్నప్పుడు పలసగా నాటుకుంటే నాణ్యమైన మొక్కలుగా దుబ్బు కడతాయి కాబట్టి పిలకలు ఎక్కువ వచ్చి తక్కువ వయసున్న నారునే ప్లాంటేషన్ చేయమని చెప్తున్నారు. అదేవిధంగా ఈ పిలకలు ఎక్కువ కట్టాలంటే కూడా ఇంకా యాజమాన్య పద్ధతుల్లో కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నీటి సౌకర్యం మొదటిది. పంట పెరుగుదల దశలో ముఖ్యంగా పూత దశ అంటే గింజ పాలు పోసుకునే దశలోనే నీటిని సరైన పద్ధతిలో నీటిని నిల్వ చేసుకోవాలి. ఇక పోషకాల యాజమాన్యం అంటే నేల స్వభావం ఆధారంగా నత్రజని, భాస్వరం లాంటి ఎరువులను ఆఖరి దమ్ములోనే వేసుకోవాలి, అందించాలి. సూక్ష్మ పోషకాలు కూడా సరైన సమయంలో మనం వరి నారుకి అందించినట్టయితే నాటు పెట్టిన తర్వాత కూడా పైరు ఏపుగా పెరిగి దుబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సూక్ష్మ పోషకాలు కూడా సరైన పద్ధతిలో అందివ్వాలి. ఈ తెగుళ్ల తీవ్రతను బట్టి శిలీంద్రనాశిని మరియు క్రిమిసంహార మందులు, పురుగు మందులు కూడా వాడుకోవచ్చు. ఈ AP567 వరి వెన్ను పూర్తిగా ఎండిపోకముందే కాండం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే హార్వెస్టింగ్ చేసుకోవటం అంటే వరి కోత చేసుకున్నట్టయితే గింజలు రాలిపోయే అవకాశం కూడా ఉండదు. ఎన్ను నుంచి గింజలు విడిపోకుండా రాలిపోకుండా ఉంటాయి. ఇదొక యాజమాన్య పద్ధతి. వరి కోత ఎంతో కొద్ది జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అలాగే ఈ పంట దిగుబడి మీద ఈ కాండం మీదకు పచ్చిగా ఉన్నప్పుడు కోసుకోవటం పంట దిగుబడిలో కూడా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితమైన దిగుబడులు నిర్దేశించి చెప్పలేం కానీ వర్షాకాలం, ఎందుకంటే ఇది ఉష్ణోగ్రతలు మరియు అకాల వాతావరణం, అకాల వానలు, విపరీతమైన ఎండలు, ఈ అన్ని వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితమైన దిగుబడిని మనం ప్రకటించలేము. కాకపోతే అత్యధిక దిగుబడి వస్తుందని మాత్రం చెప్పొచ్చు. అన్ని తెగుళ్లను, అన్ని వాతావరణాలను తట్టుకొని అన్ని భూముల్లో కూడా ఈ AP567 అనేది మంచి కనీస దిగుబడులు వస్తుందనేది ఇంతకుముందు గతంలో పండించిన రైతుల అనుభవాలను బట్టి తెలుస్తుంది. ఈ చివరగా మనం చెప్పేది ఏంటంటే AP567 రకం తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మెడిరుపు, కాటుక లాంటి వాటిని పైరు వాటి బారిన పడకుండా తనను తాను రక్షించుకొని నాణ్యమైన బియ్యం లభ్యం అవుతాయి. కాబట్టి తినడానికి కూడా చాలా అనుకూలం. అత్యధికంగా రైతులు ఇష్టపడతారు. కాబట్టి అధిక దిగుబడులు ఇచ్చే AP567 రకం అన్ని ఏరియా రైతులు నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. ఇంకా ఇతర రైతుల చేత కూడా మీరు సాగు చేయించవచ్చు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ను చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కొత్తవారు ఈ వీడియో చూసినట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో 10 మందికి మంచి వీడియోలు అందించే అవకాశం నాకు ఇవ్వమని కోరుతున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.